బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన బూబీ ట్రాప్స్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పెషల్ పార్టీ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేశారు. ఇక ఈ క్రమంలో పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలు, జంతువులు సంచరించే ప్రదేశాలలో అమర్చిన బూబీ ట్రాప్స్ ను గుర్తించారు. ఇక మావోయిస్టులు గుంతలు తవ్వి ఏర్పాటు చేసిన 70 బూబీ ట్రాప్స్ నుంచి 4396 పదునైన కర్రలను తొలగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసులకు మంచి చేస్తున్నామని చెబుతూ వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఇలాంటి దుశ్చర్య పాల్పడడం దురదృష్టకరమని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అమాయకపు ఆదివాసీ ప్రజలు మావోయిస్టుల దుశ్చర్యలతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారథ్యంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఇక అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన బూబీ ట్రాప్స్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పెషల్ పార్టీ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేశారు. ఇక ఈ క్రమంలో పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలు, జంతువులు సంచరించే ప్రదేశాలలో అమర్చిన బూబీ ట్రాప్స్ ను గుర్తించారు. మావోయిస్టులు గుంతలు తవ్వి ఏర్పాటు చేసిన 70 బూబీ ట్రాప్స్ నుంచి 4396 పదునైన కర్రలను తొలగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసులకు మంచి చేస్తున్నామని చెబుతూ వారి ప్రాణాలను ముప్పు పెట్టేలా ఇలాంటి దుశ్చర్యలను పాల్పడడం దురదృష్టకరమని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ప్రకటన విడుదల చేశారు. ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అమాయకపు ఆదివాసీ ప్రజలు మావోయిస్టుల దుశ్చర్యలతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారథ్యంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఇక అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన బూబీ ట్రాప్స్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పెషల్ పార్టీ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలు, జంతువులు సంచరించే ప్రదేశాలలో అమర్చిన బూబీ ట్రాప్స్ ను గుర్తించారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ కీర్తన. మావోయిస్టులు అమర్చినటువంటి పోలీసు బలగాలే లక్ష్యంగా చేసుకుని వారిని హతమార్చేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ బూబీ ట్రాప్స్ కావచ్చు, అలాగే మందుపాత్రలు, ఐఈడి బాంబులు ఏర్పాటు చేసినటువంటి మందుపాత్రలు కావచ్చు, వీటిని నిర్వీర్యం చేసేందుకు పోలీసు బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఈ సిఆర్పిఎఫ్ బలగాలు, అలాగే స్పెషల్ పార్టీ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు ఈ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఏరివేతల కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బూబీ ట్రాప్స్ అలాగే ఐఈడి బాంబులు ఏర్పాటు చేసినటువంటి వాటి నిర్వీర్యం చేశారు. ఈ 70 బూబీ ట్రాప్స్ అలాగే ఐఈడి బాంబులు ఏర్పాటు చేసినటువంటి మందు పాత్రలు వీటిని నిర్వీర్యం చేసినటువంటి నేపథ్యంలో ఆ బూబీ ట్రాప్స్ లో ఉన్నటువంటి యొక్క పదునైనటువంటి ఊసలు ఏవైతే ఉన్నాయో ఆ ఊసలు 4396 పదునైన ఊసలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి ఏర్పాటు చేయడం వల్ల మావోయిస్టులు అటవీ ప్రాంతాల్లో పోలీసుల లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బూబీ ట్రాప్స్ కావచ్చు, మందుపాత్రలు కావచ్చు, ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారు గిరిజనులు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు. అటవీ ఫల సాయం సేకరణకు కావచ్చు, ఆ యొక్క పశువులు వాళ్ళ యొక్క పశువులను కాచుకునేందుకు, మేతకు తోలకెళ్లేందుకు అడవుల ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు. ఇవి మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి బూబీ ట్రాప్స్, మందు పాత్రలు వారి పాలిటీ శాపాలుగా మారినటువంటి నేపథ్యం ఉంది. మావోయిస్టులు ఈ యొక్క గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బూబీ ట్రాప్స్, ఈ మందు పాత్రలు ఆ ప్రాంతంలో నివసించేటువంటి గిరిజనులకు ప్రాణాల మీదకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇదే వాజేడు సమీపంలో మన జరిగినటువంటి ఆదివాసీ గిరిజనులు ఒకతను చనిపోవడం కూడా జరిగింది. మరొక వ్యక్తి తీవ్రంగా గాయాల పాలైనటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలాంటివి ఇకనైనా మానుకొని వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మావోయిస్టులు అలాంటివి ఏర్పాటు చేయొద్దని చెప్పేసి గిరిజనుల సంక్షేమం కోసం, ఆ ప్రాంతంలో అభివృద్ధి కోసం పాటుపడాలి తప్ప ఇలాంటి ప్రాణాంతకమైనటువంటి ప్రాణాలు తీసేటువంటి మందు పాత్రలు కావచ్చు, బూబీ ట్రాప్స్ కావచ్చు, ఇలాంటివి ఏర్పాటు చేయటం గిరిజనులకు ఏమాత్రం అది వాళ్ళ యొక్క సంక్షేమం కాదు అని చెప్పేసి జిల్లా ఎస్పీ అలాగే పోలీసు బలగాలు కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వీటిని నిర్వీర్యం చేసినటువంటి ఈ యొక్క పోలీసు బలగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ఉన్నటువంటి 4396 ఈ యొక్క పదునైనటువంటి ఊసలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇకనైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని చెప్పేసి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఈ యొక్క పోలీసు బలగాలు అయితే కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. కీర్తన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.